బాగున్నారా? ఈరోజు మనం వచ్చేసి ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేద్దాము. అది మార్నింగ్ మనం చేసే బ్రేక్ఫాస్ట్ లో ఐటమ్ ని ఈవినింగ్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఏదంటే మనకి ఉప్మా. ఈ ఉప్మా పేరు నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, నేను కూడా పారిపోతాను తెలుసు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఉప్మా ఏదైనా మనం చేశాక ఆ ఉప్మా కొద్దిగా మిగిలిపోతుంది, ఒక కప్పు కానీ ఒక బౌల్ కానీ. ఆ ఉప్మాని మనము ఈవినింగ్ ఇంకొకటి ఒక బాయిల్డ్ ఆలు ఇలాంటిది ఏదైనా మిక్స్ చేసి మనం ఎలా దాన్ని స్నాక్ ఐటమ్గా చేస్తామో మీరందరూ చూసి తప్పకుండా ట్రై చేద్దాం. ఓకేనా? చలో, ఈరోజు మనము ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫాస్ట్ అండ్ క్విక్ రెసిపీ అన్నాం కదా, స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్. ఇందులో వచ్చేసి మనము ఉప్మా అనగానే పారిపోతారు పిల్లలు, అది తెలుసు కదా మనకి ఎవరైనా. అందుకు మనము దాన్ని ఒక స్నాక్ ఐటమ్గా తయారు చేసి ఇద్దాము. అది ఎలాగో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఉప్మా ఉంటుంది మన దగ్గర. అందులో వచ్చేసి మనకి బాయిల్డ్ పొటాటోస్ ఒక 2 or 3 తీసుకోండి, కొత్తిమీర, బ్రెడ్ క్రమ్స్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ కొద్దిగా అవసరం అవుతుంది, ఉప్మాలో ఆల్రెడీ మనం సాల్ట్ ఉంటుంది కదా దాని గురించి, ప్లస్ నువ్వులు, తెల్ల నువ్వులు. ఇప్పుడు ఇవన్నీ మనము ఇందులో మిక్స్ చేసేద్దాం. ఫస్ట్ ఆలు, ఓకే, బాయిల్డ్ పొటాటోస్ ఇది వేసేసి మనము క్రష్ చేసేద్దాం మంచిగా. అంత ఇది మొత్తం వచ్చేసి మనము ఇలాంటి బటర్ పేపర్ ఒకటి తీసుకుందాము. బటర్ పేపర్ లేకపోతే ఏదైనా ఆయిల్ పేపర్ ఉంటుంది కదా మన దగ్గర, ఆయిల్ కవర్స్, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దాము, ప్లస్ దీనికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనిపైన కూడా మనము ఆయిల్ అప్లై చేసేసుకుంటే మనకి చేతికి తగలకుండా ఉంటుంది. ఓకే, మనము ఈ మాత్రం తీసేసుకొని జస్ట్ దీన్ని సింపుల్గా స్ప్రెడ్ చేద్దాము. ఈ విధంగా ఒక స్క్వేర్ షేప్ వచ్చేట్టుగా చేసేసుకొని ఇది మనము కట్ చేద్దాము. ఇలా సెంటర్కి ఒక పీస్ చేసేసుకొని నెక్స్ట్ ఇవన్నీ స్క్వేర్ పీసెస్ కావాలి ఫస్ట్ మనకి, తర్వాత వీటిని ట్రయాంగిల్స్ చేద్దాము. పిల్లలకి ఏదో విధంగా ఒక ఎక్సైటింగ్ అంతే. ఇలా స్క్వేర్ పీసెస్ చేద్దామని. ఇంతే. ఓకే, మనకి ఇలా స్క్వేర్ పీసెస్ రెడీ అయిపోతాయి.
కొద్దిగా ఏదైతే మనము బాయిల్డ్ ఆలు అండ్ ఉప్మా కలిపి పెట్టుకున్నామో ఇందులో మనకి ఈ 2 రకాలుగా చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ వేసి చూపించాను. ఒకవేళ అది మనకి అవసరం లేదు, బ్రెడ్ ఇంట్లో అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది అనుకున్నప్పుడు మనము ఈ రైస్ ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చండి. రైస్ ఫ్లోర్ కూడా మనం యాడ్ చేసి ఈ థిక్నెస్ తీసుకురావచ్చు స్టవ్కి. అలా మీకు 2 వెరైటీస్ చూపిస్తున్నాను నేను. అది వచ్చేసి మనం ఫస్ట్ చేసింది బ్రెడ్ అవైలబుల్ లేదు ఇంట్లో, బియ్యం పిండి రెడీగా ఉంటుంది కదా, వరిపిండి అందరి దగ్గర, అది యూజ్ చేసి మనం దీన్ని ఇలా థిక్ డౌ లాగా తయారు చేసుకోవచ్చు. దీనికి కూడా కన్సిస్టెన్సీ మనం చూసుకొని ఎంత కావాలో అంతవరకు మనం పిండి యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక ముద్దలా తయారు చేసి ఇప్పుడు మనము చిప్స్ తయారు చేద్దాం. మీకు అందుకు 2 వెరైటీస్ చెప్తున్నాను నేను. మనకి 2 విధాలా ఉండాలి ఏదైనా స్నాక్ చేయాలంటే. ఒక ఐటమే ఉండాలి అదే కంపల్సరీ అంటే మనకు కొద్దిగా డిలే చేస్తాం. ఉప్మా ఉంది కానీ బ్రెడ్ లేదు, ఓకే వదిలేసి ఇంకా అనుకుంటాం. అలా అవ్వకుండా మనకు రైస్ ఫ్లోర్తో కూడా ట్రై చేయొచ్చు. అందుకు మీకు ఇది కూడా నేను ట్రై చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేద్దాం. ఓకే, ఈవినింగ్ స్నాక్స్ రెడీ. జస్ట్ ఉప్మాతో చేసిన ఈ స్నాక్స్ ఎలా ఉందో మీరు తప్పకుండా చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కట్ చేసిన తర్వాత ఇలా లోపలంతా ఫ్రై అయ్యి చాలా డొల్లగా మంచిగా ఉంటుంది. దీన్ని సాస్తో మనము టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, మంచి క్రిస్పీగా ఉన్నాయండి. చాలా ఇలా అంటే ఒక సౌండ్ వస్తుంది చూడండి, క్రిస్పీగా ఉంటుంది టేస్ట్. చూద్దాం. ఓకే, చూడండి అసలు ఉప్మా అనేది ఇంత ఒక స్నాక్ ఐటెంలో యూజ్ చేయొచ్చు అనేది వేరే లెవెల్ ఇంకా. అంతే, మీరు టేస్ట్ చూసుకోండి తప్పకుండా, చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా. ఓకే ఓకే, డన్.